దాదాపుగా 18 సంవత్సరాల అనుభవం ఉంది. నాకు అన్న అంటే పెద్ద అన్ననే. మాకు మా కుటుంబంలో మెంబరు. మేము ఉద్యమాలు చేసినప్పుడు మాకు తీసుకురావడానికి ఈ నర్సంపేట నియోజకవర్గంలో నేను వర్ధనపేట నుండి వచ్చాను. నాకు మాటలు వస్తలేవు, ఎందుకంటే అన్నను దగ్గర చూసినోడిని కాబట్టి. అన్న మాకు అన్నం పెట్టిండు, అన్న లేడంటే ఇంకా బాధ అవుతుంది. పెద్ద అన్న అంటే నేను రేపటి నుండి పిలవలేకపోతామా అనేది ఒక బాధ చెప్పలేకపోతున్నా. మాకు పెద్దన్న మాకు పార్టీ లోటు, ఇటు కుటుంబంలో లోటు. నువ్వు ఎక్కడున్నా నీ ఆత్మ శాంతించాలన్నా. జై తెలంగాణ, జై పెద్దన్న, జై జోహార్. మీరే చెప్తారన్న. పెద్దన్న లేని లోటు మాకు తీరేది. పెద్ద సుధాకర్ రెడ్డి ఫస్ట్ కాంగ్రెస్లో ఉండే, కాంగ్రెస్లో నల్లబెల్లి మండలం యూత్ అధ్యక్షుని ఎన్నుకున్నాం. మీ అంతా యూత్లను కలిసి కొత్తగా స్థాపించినాం. అప్పుడు జనార్దన్ మన రెడ్డి ఉండే, మన బసవరాజ్ సారే యూత్ అధ్యక్షుని ఎన్నుకున్నాం, పిలిచిండు. అప్పుడు అప్పటి 2021లో జాయిన్ అయినా మేము. టీఆర్ఎస్ ఉద్యమం కేసీఆర్ పెట్టిండు, మనం ఉద్యమం తెలంగాణ నుంచి పోరాడదామన్నా అని చెప్తే మేము అందరి కోరిక మేరకు 2001లో తెలంగాణలో చేరాం. అప్పంచెల్లి ఇప్పటి 2006 వరకు ఇప్పటి వరకు అన్నంటేనే ఉన్నాం. అన్న ఏది చెప్తే అది, కేసీఆర్ ఏది చెప్తే అక్కడ ఆదేశాల మేరకు చేసేది. మాకు అన్న లేని లోటు ఇంతవరకు తీరదు. ఏ పనికైనా ఎప్పుడు ఏ వేళలో ఫోన్ చేసినా కానీ ఉరికొచ్చేది, పగ బండ్లు కట్టేది, బోల్న పల్లె మాది. అన్నతోనే ఉండేది. ఏది కానీ అన్న చెప్పిన పని ఏది కాదనకుండా చేసేది. ఇప్పటి వరకు అన్న లేని లోటు ఏదన్నాక అన్న అంటే ఇక మాకు వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాకే టీఆర్ఎస్కు మొదటి మెట్టు పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న. మాకు నర్సంపేట నియోజకవర్గాన్ని కాక వరంగల్ ఉమ్మడి జిల్లాకు అంత నాయకుడు మాకు దొరకడు, ఇక రాడు. మేము ఇక ఎట్లా బతుకున్నాం మాకైతే అసలు ఇక తీరలోడు. అసలు అది ఇక చెప్పలేము అన్న. ఇక అన్న విజయ చెప్పానంటే తనివి తీరేది. ఒక రోజు అంతా బయటన ఆయనతో గడిపిన రోజులు. ఆయన చెప్పండి. టీవీ గారికి స్వాగతం. ముందుగా పెద్ది అన్న ఈరోజు జనాల నుంచి దూరమైందనే బాధన ఈ నర్సంపేట నియోజకవర్గానికి కాదు, యావత్ తెలంగాణకి చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి డైనమిక్ లీడర్ని పడగొట్టుకున్నందుకు ఈ నియోజకవర్గమే కాదు, ప్రతి నియోజకవర్గం బాధపడుతుంది. కేసీఆర్ గారు కూడా 2 చేతులు ఎత్తి నా పెద్దిని కాపాడండి అని అడగడం అనేది, అంత పేరు సంపాదించుకున్నాడంటే పెద్ది సుదర్శన్ అన్న మామూలు వ్యక్తి కాదు, ఒక డైనమిక్ లీడరు. ఆ పెద్ది సుదర్శన్ అన్నకి అసలు మేము వైఎస్ఆర్ గారు ఎలా చనిపోయిండో ఆ రోజుల్లో అంత జనాన్ని ఈరోజు మేము కల్లారా చూసాము. ఇంత జనం తరలి రావడం అనేది చాలా మంచి విషయము. మాకు ఈరోజు ఇదే నర్సంపేట నుంచి మా స్వప్నకకు వెన్నుంట ఉండి ధైర్యంగా మా మహిళా నేతృత్వంలో ముందుకు తీసుకెళ్తాము. పెద్దన్న లేడు అనే లోటు మేము లేదు అనుకుంటాం. మేము మా అక్కకు తోడుంటాము. పెద్దన్న అంటే చాలా మందికి గౌరవము. ప్రతి పథకాలు తీసుకొచ్చిండు పెద్దన్న. పెద్దన్న అనే వ్యక్తి ఇక్కడ నియోజకవర్గానికే పెద్ద కాదు, ప్రతి తెలంగాణ యాత్రత్వానికి చాలా మంచి పేరుని తీసుకొచ్చిండు. పెద్ది సుదర్శన్ అన్న ప్రజల్లో ఉండే వ్యక్తి, ప్రజల మనిషి. ఈ ఇంటికే కాదు పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న, ప్రజల గొంతుకై నిలిచిండు. పెద్ది సుదర్శన్ అన్న కోసం చనిపోయిననే ఆలోచన మాకు తట్టట్లేదు. పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న ప్రతి గుండెలో నిలిచిండని ఈ ఆర్టీవీ ముఖంగా తెలియజేస్తున్నాను. జై భీమ్. ఓకే అన్న, మీరు చెప్పండి. నా పేరు రామ్ నరసయ్య. మా తమ్ముడు నాకంటే 1 సంవత్సరం జూనియరు. ఆయన 9 చదివినప్పుడు నేను 10 స్కూల్ నుంచి ఆయనతోటి నాకు పరిచయం ఉన్నది. మేము ఒకే స్కూల్లో చదువుకున్న పాపతోళ్ళము. అన్న పెద్దోడు చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి పైకెక్కి ఇంతటి నాయకుడు ఈ జనాలలో రాడు. ఇప్పుడున్నటువంటి రోజులల్లో డబ్బులు పెట్టుకొని నాయకులు అయితే తప్పితే కష్టపడి ట్రాక్టర్ తోలి నాయకుడు ఈ ఉద్యమం నుంచి ఒక పూట తిని ఒక పూట మంచినీళ్ళు తాగి నాయకుడైనటువంటి నాయకుడు ఈ ప్రపంచంలోనే కాదు, ఈ తెలంగాణలో ఇంతప్పటి వరకు కూడా ఇలాంటి నాయకుడు మనకు దొరకడు. ఇప్పటి వరకు ఇంత పెద్ద స్థాయిలో డబ్బులు లేని రోజుల్లో రూపాయి జేబులో డబ్బులు లేనప్పుడు కూడా పేద ప్రజల కోసం పనిచేసినటువంటి నాయకుడు ఎవరు ఉన్నారంటే ఒక మా పెద్ద తమ్ముడే, మా పెద్దన్న ఈ నియోజకవర్గం కాదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి నాయకుడు దొరకడు మనకు. ఉద్యమ నాయకుడు. ఉద్యమాన్ని తెలంగాణ 2001 నుంచి ఉద్యమాన్ని భుజానేసుకొని నడిచిండు. అప్పుడు ఉన్నటువంటి 2004లో ఈ తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వాళ్ళు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3 ఎమ్మెల్యేలు విడిపోయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాను భుజాన వేసుకొని తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాను చరిత్రలో నిలబెట్టాలన్నటువంటి ఉద్యమంతో పనిచేసినటువంటి నాయకుడు, తెలంగాణ రాష్ట్రంలో కీలకమైనటువంటి నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి. అలాంటి నాయకుడు మనకి
ఇప్పటి వరకు దొరకడు. ఇలాంటి నాయకుని కోల్పోవడం మా అందరి మనసులను కలివేస్తుంది. అలాంటి నాయకుని కోసం మనందరం ఆ నాయకుని ఆశయాల కోసం మనందరం పనిచేస్తాము. ఆ నాయకుని కోసం ఆయన ఆశయాల కోసం ఖచ్చితంగా పనిచేస్తాం. మేము ఆయన ఆశయాలను నిలబెడతాం. తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసినటువంటి నాయకుని కోసం మేమందరం ఖచ్చితంగా పనిచేస్తాం. మీరు చెప్పండి. నల్లబెల్లి గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి కాదు, ఒక శక్తి. తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసి ఒక కాలు పోయి ఒక కన్ను పోయి పేదల కోసం ప్రజల కోసం ప్రతి రైతు కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. జోహార్లు అర్పిస్తూ నివాళులు అర్పిస్తున్నాం. చెప్పండి సార్. అన్న నా పేరు నాగరమేణ తిరుపతి యాదవ్, దుగ్గొండ మండల యూత్ అధ్యక్షుడిని. అన్న గురించి ఒక 4 మాటలు చెప్పాలంటే, అన్న నువ్వు ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించావు, తెలంగాణ ఉద్యమంలో ఉరిమినావు, కరోనా కాలంలో కన్నబిడ్డలో నర్సంపేటను కాపాడినావు, నర్సంపేటను నాగరికత వైపు నడిపినావు. అందుకే నీ శిష్యులుగా, నీ అభిమానులుగా, నీ అనుచరులుగా చెప్పుకోవడానికి మేము గర్వపడతామన్నా. జై తెలంగాణ, జై పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న, జై అమర్ పెద్ది సుదర్శన్ రెడ్డి. నల్లవెల్లి మండలం లెంకాలపల్లి గ్రామం, నల్లవెల్లి మండలం లెంకాలపల్లి జ్ఞానమైన సాంబయ్య. పెద్ది సుదర్శన్ రెడ్డి మాకు ఎలాంటి అయినా ప్రతి ఒక్క సాయం చేసిండు. ఇల్లు కావాలన్నా ఏదన్నా కొద్దిగా అప్పుడు అధికారం లేకున్నా ముందంజలో ఉండి అందులో మేము ఉన్నాం రైతులం. రైతు పరిశ్రమను బట్టి పైప్ లైన్స్, రైతు పరిశ్రమను బట్టి పైప్ లైన్ కానీ ఏది కానీ బోరు మోటార్ కానీ ఏదైనా ప్రతిదానికి రైతుకు ఎలాంటి సాయం చేయాలన్న కోరికతోని ఒక రైతు బిడ్డ లెక్క ఉన్నాడు. రైతు కుటుంబం లెక్క పుట్టినట్టు రైతు లాంటి సేవ చేసిండు. మంచితనం, మంచి రైతు బాంధవుడు ఒక పెద్ది సుదర్శన్ రెడ్డి. ఎలాంటి లోటుపాట్లు ఎక్కడ లేవు. చెప్పండి. మాది లింగపల్లి సార్. మాకు బాగా వరుస అవుతాడు. అయితే నెంబర్ 1 ఎట్లా అంటే మన నల్లవెల్లిలో మాత్రం నెంబర్ 1 హీరోని ఇలా కోల్పోయినట్టు అయింది. మాకు ఉద్యమం 2001 నుంచి స్టార్ట్ అయితే మా నల్లవెల్లి మండలం నుంచి నర్సంపేట దాకా మా సొంత చిన్న పిల్లలను కూడా తీసుకుపోయి ఇలా ఒక ఉద్యమం టైప్లో నడిపించి ఇలా ఒక హీరో అయింది మా మరి అదే అంతా ఒక హీరో సార్ మాకు నర్సంపేట. ఏం చెప్తారు కదా, ఎందుకంటే పెద్ది సుదర్శన్ రెడ్డి? అనగా నమస్కారం, నా పేరు దుప్పటి ప్రవీణ్, నేను హైకోర్టు అడ్వకేటు, పార్టీ మెంబర్ని. నేను కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతున్నప్పటి నుండి కూడా మాకు పెద్ది సుదర్శన్తో సత్సంబంధాలు ఉండేటివి. మాకు తెలంగాణ ఉద్యమంలో 2009లో నా డిగ్రీ 3వ సంవత్సరం చదువుతున్న కార్యక్రమంలో మాకు కాకతీయ యూనివర్సిటీలో అన్నదండలతోని మేము ఎన్నో అన్నదండలతోని అనేక ఉద్యమాలకు మాకు సపోర్ట్ ఇచ్చి మా ఉద్యమానికి సపోర్ట్ ఇచ్చిన మా సహచరుడు మా పెద్దన్న మాకు ఈరోజు లేడనంటే మాకు అసలు మనసు చెలిస్తూ ఉన్నది. అందులో భాగంగా ఈరోజు అన్న ద్వారానే ఈరోజు అనేకమైనటువంటి ఉన్నత స్థాయిలకు మేము అందరం ఎదిగినామన్న విషయం కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు నర్సంపేట నియోజకవర్గంలో ఒక పెద్ద మనిషిని మరియు పెద్ద నాయకుని ఈరోజు కోల్పోయారు. జోహార్ పెద్దన్న. వాస్తవానికి పెద్దన్న అంటే ఒక పెద్దన్న లెక్క నర్సంపేట నియోజకవర్గంలో ఉండే. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు అసలు నర్సంపేటకు ఒక మెడికల్ కాలేజ్ వచ్చిందంటే